హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏంటి కొడవలు పట్టుకొని మూట పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? మా వరి పొలాలకి అయితే వెళ్తున్నామండి. వరి పొలాలకి ఎందుకు వెళ్తున్నారా అనుకుంటున్నారా? మా వరి అయితే పండిపోయింది, కోద్దామనేసి వరి పొలాలకి అయితే వెళ్తున్నాము. మా వరి పొలాలు అయితే మీకు చూపిస్తాను, అలాగే ఎలా కొయ్యాలో అవన్నీ కూడా చూపిస్తాను. ఇదైతే రెండో పంట అండి. మేమైతే సంవత్సరానికి 2 సార్లు అయితే పంట పండిస్తాము. అలాగే ఈ మూటలో ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే సారీ అండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, మా వరి పొలం అయితే వరి అయితే పండిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇదే మనం అయితే ఇప్పుడు కొయ్యబోతున్నాము. ఇది కోసిన తర్వాత అయితే అటువైపు వెళ్ళిపోదాము. ఇది ఒకటి అటువైపు ఉందండి. మనమైతే ఇప్పుడు ఇది కోద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వరి కోయడం అయితే అయిపోయిందండి. మనం తెచ్చిన సారీస్తో అయితే ఈ విధంగా అయితే మూటలు అయితే కట్టుకున్నాము. ఈ మూటలు ఎందుకు కట్టుకుంటారు అనుకుంటున్నారా? వరి అయితే రాలిపోకుండా ఉండడానికి ఈ మూటలు అయితే కట్టుకున్నాము. తెచ్చిన వరిని అయితే ఈ విధంగా పార్ చేసుకున్నాము. పార్ చేసుకున్న తర్వాత అయితే ఆవులతో అయితే ఈ విధంగా మట్టించామన్నమాట. ఈ వరి అనేసి కాదండి, ఏదైనా సరే మేము ఇలానే మట్టించుకుంటాము. మట్టించుకున్న తర్వాత అయితే చూసారు కదండి, వరి అయితే ఎంత నీట్గా వచ్చిందో. ఇదైతే మనం ఇంటికి తీసుకెళ్తాము. మనకైతే 2 బస్సులు అయిందండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?